ఒక విజేత ఆత్మకథ. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఒక విజేత ఆత్మకథ పుస్తకాన్ని తెలుగులో చదివి వినిపించాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఆదరించగలరని మనవి. ముందు మాట, నేను ఒక దశాబ్దానికి పైగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేతృత్వంలో పనిచేశాను. ఇది నన్ను అతని జీవిత చరిత్రకారునిగా చెప్పుకోవడానికి ఏ విధంగానూ అర్హత కాదు. అలాగని నేను కూడా అనుకోవడం లేదు. ఒకరోజు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు భారతీయ యువతకు ఆయనిచ్చే సందేశం ఏదైనా ఉందా అని ఆయనను అడిగాను. ఆయనిచ్చిన సందేశం నన్ను ఆకర్షించింది. ఆ తరువాత నేను ఆయన స్మృతుల గురించి చెప్పమని అడిగే సాహసం చేశాను. గడిచిపోయే కాలపు ఇసుక తిన్నెల కింద మరెన్నటికీ బయటికి రానట్టుగా కప్పబడిపోకముందే వాటిని అక్షరబద్ధం చేయాలని నా ఆశ. ఎన్నో రాత్రులు తెల్లవారేదాకా సుదీర్ఘ సమావేశాల్లో మేము ఆ జ్ఞాపకాల్ని ముచ్చటించుకుంటూ గడిపాము. ఆయన 18 గంటల పని ఒత్తిడిలో నుంచి ఆ సమయాన్ని మేమో విధంగా సంగ్రహించగలిగాము. ఆయన భావాల విస్తృతి, గాఢత నన్ను సమ్మోహనపరిచాయి. ఆయన సామర్థ్యం అపారం. ఆయన తన భావ ప్రపంచం నుండి అపరిమితమైన ఆనందాన్ని చేదుకుంటున్నట్లుగా నాకు అనిపించింది. ఆయనతో సంభాషణ అన్ని వేళలా సులభంగా అర్థం చేసుకోగలిగేది కాదు. కానీ ఆయన మాట్లాడినప్పుడల్లా అది ఎంతో కొత్తగా స్ఫూర్తిదాయకంగా ఉండేది. ఆయన మాటల్లో సంక్లిష్టతలున్నాయి, సున్నిత పార్శ్వాలున్నాయి, కఠిన రూపకాలున్నాయి, కథనంలో ఎన్నో ఉపాఖ్యానాలు ఉన్నాయి. కానీ అవన్నీ ఒక మహామేధావి హృదయం నుండి నిరంతర సంభాషణగా విప్పారేవి. నేను ఈ పుస్తకం రాయడానికి కూర్చున్నప్పుడు నాకున్న నైపుణ్యాలు చాలవనిపించింది. కానీ ఈ బాధ్యత ఎంత ముఖ్యమైనదో తెలిసినందువల్ల ఇది నాకు ఒక గౌరవం అని అనుకున్నాను. అందువల్ల రాయలేకుండా ఉండలేకపోయాను. దాన్ని పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని ఇవ్వవలసిందిగా ప్రార్థించాను. ఈ పుస్తకం భారతదేశంలోని సామాన్య ప్రజానీకం కోసం రాసింది. వారంటే డాక్టర్ కలాంకి ఎనలేని ప్రేమ. ఆయన వారిలో ఒకడు. వినమితులు, నిరాడంబరులు ఆయన ప్రజలతో కలిసిపోయే స్వభావం ఆయనది. అది ఆయన స్వభావ సిద్ధమైన సారళ్యానికి, ఆయనలోని అంతర్గత సాధు స్వభావానికి ఒక సూచిక. నాకు ఈ పుస్తకం రాయడం ఒక తీర్థయాత్ర లాంటిది. డాక్టర్ కలాం ద్వారా నాకు జీవితానందపు అసలైన రూప సందర్శనానుగ్రహం కలిగింది. అది ఒక మనిషికి తనలో దాగి ఉన్న అనంత చైతన్యంలోని కలిగే సంగమం నుంచి వచ్చే ఆనందం. ఆ ఆనందాన్ని ప్రతి మనిషి తనకై తాను వెతుక్కొని పొందాల్సిందే. మీలో చాలామంది డాక్టర్ కలాంని వ్యక్తిగతంగా కలిసి ఉండకపోవచ్చు. కానీ ఈ పుస్తకం ద్వారా మీరు ఆయన సన్నిధిని అనుభవించగలరని నేను ఆశిస్తున్నాను. పుస్తకం ముగించేసరికి ఆయన మీకు ఒక ఆధ్యాత్మిక స్నేహితుడవుతాడు. డాక్టర్ కలాం నాకు చెప్పిన ఎన్నో సంఘటనల్లో కొన్నింటిని మాత్రమే నేను ఈ పుస్తకంలో పొందుపరిచాను. నిజానికి పుస్తకం డాక్టర్ అబ్దుల్ కలాం జీవితానికి ఒక అంగుష్ట మాత్ర చిత్రణ మాత్రమే. కానీ ఇది రాయడంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు అకారణంగా వదిలిపెట్టబడి ఉండవచ్చు. అలాగే డాక్టర్ కలాం సమన్వయ పాత్ర వహించిన ప్రాజెక్టుల్లో కొందరు వ్యక్తులు చేసిన సేవలు కూడా అందులో స్మరించకపోయి ఉండవచ్చు. దాదాపు 25 ఏళ్ల వ్యక్తిగత జీవితం నన్ను డాక్టర్ కలాంని వేరు చేస్తున్నది. కనుక కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా రాయబడకపోయి ఉండవచ్చు, సరిగ్గా చెప్పబడకపోయి ఉండవచ్చు. అయితే అటువంటి లోటుపాట్లన్నింటికీ బాధ్యత నాదే. కానీ అవి ఉద్దేశపూర్వకం కావని మాత్రం చెప్పగలను. అరుణ్ తివారీ.